వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మనం గ్రహిస్తున్నాం. ఈ క్రమంలో అపాయకరమైనటువంటి కాలములను గూర్చి మనం నేర్చుకుంటూ పౌలు గారు తిమోతితో ప్రస్తావించినటువంటి సంగతులను ఒక్కొక్కటిగా అధ్యయనం చేస్తున్నాం. గత పాఠ్యాంశంలో అపాయకరమైనటువంటి కాలములు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు ప్రారంభమయ్యాయి. అంత్యదినములు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? యేసుక్రీస్తు ఈ భూమి మీదకు శరీరధారిగా మరియ గర్భాన జన్మించినప్పటి నుండి, అంటే ప్రభువు రాకడ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుండి అంత్యకాలములు ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి మనుషులంతా అంత్యదినములలో ఉన్నారు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు. ఈ అపాయకరమైన కాలములు కూడా వేటి వలన, దేని వలన, ఎవరి వలన సంభవిస్తాయో పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు ఆత్మావేశము చేత స్పష్టముగా తెలియజేశారు. ఎవరి వలన? మనుష్యుల వలన. అపాయకరమైన కాలములు మనుష్యుల వలనే సంభవిస్తాయి. మనుష్యులకు అపాయం మనుషుల వలన. మనుషుల వలన మనుషులకే కాదు, ప్రకృతికి అపాయం, జీవజాతులకు అపాయం, మన చుట్టూ ఉన్నటువంటి దేవుని సృష్టికి అపాయం. ఈ అపాయకరమైనటువంటి కాలములు మనుషుల వలన ఎలాగూ సంభవిస్తాయో పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా వివరింపబడింది. ఈరోజు మొదటి అంశమును మనం నేర్చుకుందాం. ముందుగా ఆ వాక్య భాగం దగ్గరకు మనం వెళదాం. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యం నుండి, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు. మొదటి అంశం, మొదటి సంగతి, ఈరోజు మనం ఆలోచించబోచున్నటువంటి మొదటి సంగతి ఏంటంటే మనుష్యులు స్వార్థ ప్రియులు. మనుష్యులు స్వార్థ ప్రియులు అవ్వటం చేత అపాయకరమైనటువంటి కాలములు సంభవిస్తున్నాయి. నిజానికి అంత్యదినములలో మనిషి స్వార్థప్రియుడైపోయాడా? అంతకు మునుపు మనిషి స్వార్థప్రియుడుగా లేడా? ఉన్నాడు. ప్రారంభం నుంచి కూడా మనిషిలో స్వార్థం అనేది చోటు చేసుకుంది. స్వార్థం ఎవరి లక్షణం? అపవాది లక్షణం. స్వార్థం అనగా ఏమిటి? స్వ అర్థం అంటే ముందుగా మనలను గూర్చి మనం ఆలోచించుకోవటం, ఎవరిని గూర్చి పట్టించుకోకపోవటం. మనం బాగుంటే చాలు, మనం బ్రతికుంటే చాలు, మనము సంతోషంగా జీవిస్తే చాలు అనేటువంటి తత్వం అన్నమాట. స్వ అర్థం, స్వార్థం. అంటే ఈ భూప్రపంచంలో మనం మాత్రమే ఉన్నావా? దేవుని సృష్టిలో మనం మాత్రమే ఉన్నావా? లేదు. మనతో పాటు అనేక మంది జీవిస్తున్నారు. మనతో పాటు అనేక జీవరాశులు కూడా జీవనమును కొనసాగిస్తున్నాయి. ఇక్కడంతా కూడా షేరింగే.
అంతే తప్ప మోనోపోలీగా ఉండకూడదు. నేను ఒక్కడినే అనేటువంటి తత్వంతో ఉండకూడదు. ఇక్కడ అంతా దేవుడు నియమించిన విధానం ఏంటంటే షేరింగ్. నీకు కొంత భాగం, నీకు కొంత భాగం, నీకు కొంత భాగం, అలా ఇచ్చాడు దేవుడు. కానీ మనుషులు ఎలా మారిపోయారంటే స్వార్థ ప్రియులుగా మారిపోయారు. స్వార్థం అంటే ఇష్టం, మనిషికి స్వార్థం అంటే ఇష్టం. స్వార్థ ప్రియుడు. అపవాది అయిన వాడు మానవుల వినాశనాన్ని కోరుకుంటూ మానవులలో ఈ చెడు లక్షణాన్ని ఇంజెక్ట్ చేశాడు. మనుషులందరూ ఎలా నాశనం అవుతారా అని వాడు ఆలోచిస్తూ ఇదిగో ఈ స్వార్థం అనేటువంటి గుణాన్ని మనిషిలో ప్రవేశపెడితే ఒకరిని ఒకరు చంపుకుంటూ మొత్తం నాశనం అయిపోతారనేటువంటి ఉద్దేశ్యం సాతానులో ఉంది. అందుచేతనే స్వార్థాన్ని మనుషులలో పూర్తిగా నింపుతున్నాడు సాతాను. కానీ దేవుడు ప్రేమను నింపుతున్నాడు. దేవుని దగ్గర ప్రేమతత్వం ఉంటే అపవాది దగ్గర స్వార్థ గుణం ఉంది. ఈరోజు మీరు ప్రపంచంలో దేవుని ఎరుగని మనుషుల దగ్గరకు వెళితే చాలామంది ఉన్నారు. కనిపించే ప్రతి ఒక్కరూ వారే దేవుని ఎరుగని ప్రజలు. వారి దగ్గరకు వెళితే వారిలో నిలువెత్తు మనకు కనిపించేదేంటి? స్వార్థం. అందుకే చూడండి, ప్రభుత్వం వారు ఏదైనా ఒక పథకం ప్రవేశపెట్టారనుకోండి, ప్రజలకు మేలు చేసేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టారనుకోండి, ప్రజలు ఎలా ఉంటారు? ప్రజల యొక్క భావన ఎలా ఉంటుంది? ముందుగా వారికి దక్కాలి. లైన్లో నిలబడినప్పుడు ఒకరితో ఒకరు గొడవలు పడుతూ ఉంటారు, నేను ముందు అని. ఒకవేళ ఆ పథకం చివరి దశకు వచ్చేసరికి ఇంకా లబ్ధిదారులు ఎక్కువ మంది ఉండిపోతే ఒకరినొకరు తిట్టుకోవటం, ఒకరినొకరు కొట్టుకోవటం, అలాగే ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు, ఒకరిని చూచి ఒకరు ఓర్వలేకపోవటం. స్వార్థం. ప్రజలలో నిలువెత్తు స్వార్థం ఉంది. ఒక ఉద్యోగంలో ఉన్నటువంటి మనుషుల మధ్య స్వార్థం, ఒక పనిలో ఉన్నటువంటి మనుషుల మధ్య స్వార్థం, వ్యాపారంలో ఆ వ్యాపారస్తుల మధ్య స్వార్థం, రాజకీయ నాయకుల మధ్య స్వార్థం, అధికారుల మధ్య స్వార్థం. ఎంతమందిని చెప్పమంటారు? ఒక వీధి అంతటిలో చూస్తే ఆ వీధిలో నివసిస్తున్న వారు అందరి మధ్య కూడా స్వార్థం. ఒక ఊరిలో అందరి మధ్య స్వార్థం, దేశాల మధ్య స్వార్థం. ఎక్కడ చూసినా ఈరోజు స్వార్థమే. ఏ రంగంలో చూసినా స్వార్థమే. ఎందుకని? అపాయకరమైన కాలములు. ఈ అపాయకరమైన కాలములలో మనుషులు స్వార్థ ప్రియులుగా మారిపోతారు. అలాగని పూర్వకాలంలో అంత్యదినములు అపాయకరమైన కాలములను చూస్తున్నాయంటే మనుషులు స్వార్థప్రియులు అయిపోయారని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మరి పూర్వకాలంలో స్వార్థప్రియులు లేరా అంటే ఉన్నారు కానీ ఆ స్వార్థం తారాస్థాయికి అయితే చేరుకోలేదు. ప్రారంభ కాలం నుంచి మనుషులలో ఈ చెడు లక్షణాలు ఉన్నాయి. సాతాను ప్రారంభం నుంచి మనుషులను పాడు చేస్తూనే ఉన్నాడు, ఆజ్ఞను అతిక్రమింపజేస్తూనే ఉన్నాడు. అయితే అంత్యకాలం వచ్చేసరికి ఎలా ఉంటుంది పరిస్థితి? భయంకరం, విపరీతం. అందుకే అపాయం. ఎప్పుడో ఒకసారి ప్రమాదం జరిగిందనుకోండి, సరే అనుకుంటారు. రోజు ప్రమాదాలు జరుగుతున్నాయనుకోండి, అపాయం అంటారు. అంతేనా? సంవత్సరానికి ఒక్కసారి ఎక్కడో ఒక చోట ఒకరో ఇద్దరు మరణిస్తున్నారు అన్నప్పుడు చాలా తేలిగ్గా తీసుకుంటారు. ప్రతిరోజు వందల సంఖ్యలో మరణిస్తున్నారు అనేసరికి అపాయం, డేంజర్. ఈ మధ్యకాలంలో ఒక వైరస్ మనందరికీ తెలుసు, కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ యొక్క ప్రభావం వలన ఎంతోమంది మరణించారు కనుక డేంజర్ అన్నారు. ప్రపంచంలో ఒకరే చనిపోయారనుకోండి, ప్రమాదమే, ఒకరే చనిపోయారనుకోండి, అప్పుడు అంత డేంజర్ అంటారా? ఈ వ్యాధి వలన 750 కోట్ల నుండి 800 కోట్ల మంది మనుషులు ఒకరు చనిపోయారు అన్నప్పుడు అంత సీరియస్గా తీసుకుంటారా? లేదు. లక్షల కొద్దీ మరణాలు అనగానే, ఇది దావానలంలా వ్యాపిస్తోంది అనగానే, ఎక్కడో పుట్టింది
కానీ ప్రపంచమంతా రోజుల వ్యవధిలోనే వ్యాపించింది అనగానే డేంజర్ అన్నారు, అపాయం అన్నారు. అలాగే మనుషులలో స్వార్థం అనేది, అలాగే మిగిలిన చెడు లక్షణాలు మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్క భాగంలో నేర్చుకోబోతున్నాం. ఇవన్నీ కూడా ప్రారంభ కాలం నుంచి ఉన్నాయి. కానీ అంత్యదినములలో అపాయము అని ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో సూచింపబడిందంటే, ఇప్పుడు మనుషులందరిలో ఈ లక్షణాలు స్పష్టముగా నిండారుగా కనిపిస్తున్నాయి. దేవుని ప్రేమతత్వం కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది. సాతాను యొక్క ఈ భయంకరమైనటువంటి లక్షణాలు పెచ్చిమీరుతున్నాయి. అందుచేత అపాయకరమైన కాలములు. ఇప్పుడు ఈ స్వార్థమును గూర్చి పరిశుద్ధ గ్రంథములో ఏమని తెలియచేయబడిందో చూద్దాం. ముందు ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. లాబాను అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో లాబాన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి స్వార్థపరుడు. యాకోబు విషయంలో అతడు కలిగి ఉన్నటువంటి స్వార్థం ఇంత అంత కాదు, మోసం. స్వార్థంతో పాటు మోసం. ప్రియులారా, వ్రాయబడినటువంటి దేవుని వాక్య భాగాన్ని ఒక్కసారి మనం గమనించగలిగితే, చరిత్రలో అంటే ప్రారంభ కాలం నుండి స్వార్థప్రియులు ఉన్నారని చెప్పాను కదా. ఈ చరిత్రలో ఒకానొక స్వార్థప్రియుడు లాబానును గురించి మనం ఆలోచన చేస్తే, అతడు భయంకరమైనటువంటి ప్రవర్తనతో నిండిపోయి ఉన్నాడు. కానీ దేవుడు గద్దించాడు, లాబానును దేవుడు గద్దించాడు. అప్పుడు లాబాను వెనక్కి తగ్గాడు. లేదంటే యాకోబును మోసం చేసి యాకోబును వట్టి చేతులతో పంపించేయటానికి సిద్ధపడిపోయాడు. యాకోబుతో అనేక సంవత్సరాలు కొలువు చేయించుకొని విస్తారమైనటువంటి లాభాన్ని పొందుతూ యాకోబును ఒక దాసునిగానే చూడటానికి లాబాను ఆలోచన చేశాడు. తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేసిన యాకోబు యొద్ద నుండి మాత్రం లాభాన్ని ఆశిస్తున్నటువంటి లాబాను ఒక స్వార్థప్రియుడు. పరిశుద్ధ గ్రంథంలో ఈ సందర్భాన్ని మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము గ్రంథం దగ్గరకు రండి. ఆదికాండము 31వ అధ్యాయము 38వ వాక్యం నుండి చూడండి. ఆదికాండము 31వ అధ్యాయము 38వ వాక్యం నుండి చూడగలిగితే యాకోబు లాబాను యొక్క స్వభావాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, స్వార్థప్రియుడుగా ఉంటే ఎలా ఉంటారో ఒక ఉదాహరణ మీరు చూడండి. ఆదికాండము 31వ అధ్యాయము 38వ వాక్యం నుండి, ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని అని ఎవరు చెబుతున్నారంటే యాకోబు లాబానుతో చెబుతున్నాడు. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్దనుంటిని, నీ గొర్రెలనైనను మేకలైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్ట మృగముల చేత చేల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటేని, పగటియందు దొంగిలింపబడిన దానినేమి రాత్రియందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి. నేను ఎలాగుంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమాయెను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లును, నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీకు కొలువు చేసేతని, అయినను నీవు నా జీతము 10 మారులు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోని పంపివేసియుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పెను. చూసారా, ఒక స్వార్థప్రియుని చేతిలో యాకోబు ఎలా మోసపోవటానికి అవకాశం ఏర్పడిందో చూసారా. కానీ సర్వశక్తుడకు దేవుడు యాకోబు పక్షాన ఉన్నాడు. ఆయనకు ఒక సంకల్పం ఉంది. మనుషులకు ప్రేమతత్వాన్ని నేర్పించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన సంకల్పించిన ఆ ప్రణాళికను నెరవేర్చడానికి దేవుడు యాకోబు పక్షాన ఉన్నాడు. నిర్దోషి అయినటువంటి యాకోబు పక్షాన ఉన్నాడు. నిరపరాధి అయినటువంటి యాకోబు పక్షాన ఉన్నాడు. స్వార్థం లేనటువంటి యాకోబు పక్షాన ఉన్నాడు. కానీ లాబాను ఎలా ఉన్నాడు? స్వార్థంతో నిండిపోయాడు. ఎంత వీలైతే అంత
యాకోబు ద్వారా దోచుకోవాలని చూశాడు తప్ప, యాకోబు నా 2 కుమార్తెలను వివాహం చేసుకున్నాడు, కనీసం యాకోబుకు ఇవ్వవలసినటువంటి ఆ భాగాన్ని నా కుమారులలో ఒక కుమారునిగా నేను చూస్తూ ఆ లాభాన్ని పంచిపెట్టి ఇచ్చేయాలనేటువంటి ఉద్దేశం లాబానులో కనిపించడం లేదు. 10 మారులు జీతం మార్చి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ, యాకోబు మంచిగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ మంచితనాన్ని కూడా అలుసుగా తీసుకున్నాడు. మంచితనాన్ని అలుసుగా తీసుకున్నాడు. ఇంకా బాధ పెట్టడానికి ప్రయత్నించాడు. అయినా సరే ఆ బాధలన్నింటికి ఓర్చుకున్నాడు యాకోబు. ఈ పరిస్థితులన్నింటినీ పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. కనుక ఆయన లాబానును గద్దించాడు. ప్రతి మనిషి దేవునికి లోబడవలసినదే కదా. దేవుని గద్దింపులకు ఎంతటి వాడైనా సరే తలదించవలసిందే కదా. కనుక లాబాను అప్పుడు వెనక్కి తగ్గాడు. ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, ఒక మనిషిని స్వార్థ ప్రియునిగా మార్చే దెయ్యపు లక్షణం ఎంత భయంకరమైనదో మనకు అర్థమవుతుంది చూడండి. అంటే ఎంత ఉన్నా సరిపోదు అనేటువంటి తత్వం అన్నమాట. ఎదుటివారిని బాధ పెడుతూ, ఎదుటివారిని క్షీణింపజేస్తూ, ఎదుటివారిని నష్టపరుస్తూ, వారు బాధపడుతున్నా సరే, వారు వేదన నొందుతున్నా సరే పట్టించుకోకుండా, వీరి లాభం మాత్రమే వీరికి కావాలి అన్నట్టుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది స్వార్థ ప్రియులలో ఉన్నటువంటి చెడు లక్షణం. ఈ స్వార్థం ఎప్పుడైతే మనిషిలో పెచ్చుమీరుతుందో అప్పుడు మనుషులందరూ కూడా అపాయకరమైనటువంటి కాలములను ఎదుర్కోవాలి. అంత్యదినములలో మనుషులందరూ ఏ లక్షణంతో నిండిపోతారు? స్వార్థం అనేటువంటి లక్షణంతో నిండిపోతారు. ఇప్పుడు చూడండి, మీరు ప్రపంచంలో ఎవరినైనా చూడండి, ఎక్కడైనా చూడండి, చిన్న విషయం మొదలుకొని పెద్ద విషయం వరకు అనేక సంగతులలో ఈరోజు మనుషులు ఎలా ఉన్నారు? స్వార్థం. కనుక అపాయకరమైన కాలములలో మనం ఉన్నాం. ఈ అపాయకరమైన కాలములు ఎవరి వలన వచ్చాయి? మనుషుల వలనే వచ్చాయి. మనుషుల పట్లే కాదు, ప్రకృతి పట్ల కూడా స్వార్థంతోనే ఉన్నారు. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం అండి. ప్రకృతిని పాడు చేసి మనిషి ఏదో సంతోషిద్దాం, ఆనందిద్దాం అనుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే ప్రకృతి ఒడిలో ఉన్నాడు. తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడు. ప్రకృతి ఒడిలో ఉన్నాడు మనిషి. ఈరోజు నేను క్షేమంగా ఉన్నానా? ఈరోజు నాకు లాభం దొరికిందా? ఈరోజు నేను డబ్బు సంపాదించానా అనేటువంటి విషయాన్ని మాత్రమే మనిషి చూస్తున్నాడు తప్ప, నేను బ్రతకగలనా? భవిష్యత్తులో నేను బ్రతకగలనా? దేవుడిచ్చిన ఆయుష్ అంతా నేను చక్కగా క్షేమంగా బ్రతకగలనా అనేటువంటి విషయాన్ని మనిషి పట్టించుకుంటున్నాడా? అన్నింటిలోని ఈరోజు కల్తీ. తాను తినే విషయాలలో కల్తీ, తాను త్రాగే విషయాలలో కల్తీ, తాను పీల్చే విషయాలలో కల్తీ. అన్నింటిలోనూ మనిషి దేని మీదైతే ఈరోజు మనిషి ఆధారపడ్డాడో దానిని అంతటిని పాడు చేసుకుంటున్నాడు. తెలియకనే స్వనాశనాన్ని కోరుకుంటున్నాడు. దీనివలన ప్రకృతి అంతా పాడవుతుంది. ప్రకృతిలో ఉన్న జీవజాతులు నాశనం అవుతున్నాయి. కొన్ని జాతులు అయితే కనిపించకుండా పోతున్నాయండి. కొన్ని జాతులు అయితే అంతరించిపోయాయి, కనిపించకుండా పోతున్నాయి. దేనివలన? అవేవైనా స్వార్థంతో నిండిపోయి ఆ దశకు వచ్చేసాయా? లేదండి, అవన్నీ కూడా అమాయకపు జీవులు. కానీ మనిషి స్వార్థం అడవులను నరికేస్తాడు, అడవులన్నిటినీ ఆక్రమించేసుకుంటాడు, కర్మాగారాలు అంటాడు, డెవలప్మెంట్ అంటాడు. ఇష్టం వచ్చినట్టుగా ఈ ప్రకృతిని ఇంబ్యాలెన్స్కి గురి చేస్తున్నాడు. ప్రకృతిని మరలా నీవు సృష్టించడం నీకు చేతనవునా? ఒక అడవిని నిర్మించడం నీకు చేతనవునా? అడవిని నరికేయడం, అడవిలో ఒక ఫ్యాక్టరీ కట్టడం, లేకపోతే అడవిలో నిర్మాణాలు చేయటం, ఇవన్నీ నీకు చేతనవును. కానీ ఒక అడవిని సృష్టించటం నీకు చేతనవునా? జీవజాతులు అంతరించిపోతున్నటువంటి జీవజాతులను మరలా రీస్టోర్ చేయటం అంటే, పూర్వం ఎలా ఉండేవో, ఎన్ని సంఖ్యలో ఉండేవో, ఎంత పరిమాణంలో ఉండేవో అలా నీవు తీసుకురావటం నీకు సాధ్యమా? లేదు, అది అసాధ్యం మనిషికి ఈరోజు. కానీ నాశనం చేయటానికి మాత్రం మనిషి ముందుంటున్నాడు.
స్వార్థం. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకి ఏమని నేర్పిస్తుంది? ప్రపంచ మానవాళికి పరిశుద్ధ గ్రంథం ఏమని నేర్పిస్తుంది? ఈ స్వార్థం అనేది మంచి లక్షణం కాదు. స్వార్థం అనేది మంచి లక్షణం కాదు. లాభానులో ఉండమని దేవుడు చెప్పాడా? యాకోబులో ఉండమని దేవుడు చెప్పాడా? యాకోబులో ఉండమని చెప్పాడు. ఎందుకంటే యాకోబును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, యాకోబు పక్షాన దేవుడు ఉన్నాడు, లాభానుని దేవుడు గద్దిస్తున్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథం చదవటం వలన లాభమా నష్టమా? ఈ సర్వ సమాజానికి పరిశుద్ధ గ్రంథం వలన మేలా కీడా? మేలే. ఎవడన్నాడు కీడని? పరిశుద్ధ గ్రంథం చదివితే మీరు పాడైపోతారు, ఇది సర్వ సమాజానికి కీడును చేస్తుంది అని ఎవడన్నాడు? పనికిమాలినాడు. వాడికి చదవడం రాలేదు, వాడికి అర్థం చేసుకోవడం రాలేదు. చూడండి, మీ కళ్ళ ముందే ఉంది ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం. దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? యాకోబు పక్షాన ఉన్నాడు. అంటే స్వార్థం లేకుండా జీవించండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. మనుషులు స్వార్థప్రియులైతే అపాయకరమైనటువంటి కాలములను ఎదుర్కొంటారు, అవి అంత్యదినములలో పుష్కలంగా ఉంటాయని కూడా దేవుడు ముందుగా తెలియజేశాడు. కనుక స్వార్థాన్ని విడిచిపెట్టండి అంటున్నాడు దేవుడు. స్వార్థాన్ని విడిచిపెట్టండి. మీరందరూ కూడా సంఘజీవులు. ఈ భూమంతా మీ ఒక్కరిదే కాదు, ఈ ప్రపంచం, ఈ లోకం అంతా మీ ఒక్కరికే సొంతం కాదు, అలాగే పరలోకం కూడా మీ ఒక్కరికే కాదు. కనుక దేవుని విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్వార్థాన్ని వేడాలి. నలుగురి క్షేమం కొరకు ఆలోచన చేయాలి. అవసరమైతే నీవు కష్టపడైనా, నీవు బాధపడైనా ఇతరుల ఆనందాన్ని కోరుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు చేసింది అదే. తాను పరలోకంలో దేవునితో సమానునిగా ఉన్నాడు, కానీ తన్ను తాను రిక్తునుగా చేసుకొని శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకంటే నలుగురు క్షేమాన్ని కోరుకున్నాడు ఆయన. నలుగురు బ్రతుకుతారనుకుంటే ఆయన మరణించటానికి సిద్ధమయ్యాడు. నలుగురు బ్రతుకుతారనుకుంటే శరీరధారిగా వచ్చి మరణించడానికి సిద్ధమయ్యాడు. మరణించిన తర్వాత తిరిగి దేవుడు ఆయనను పునరుత్థానుడుగా లేపాడు. ప్రియులారా, ఇప్పుడు స్వార్థాన్ని విడిచిపెట్టాలని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని చక్కని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం అంతా నిండినటువంటి ఈ ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 24వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 24వ వాక్యం. ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. రాయబడిన వాక్యం మనుషులకు జ్ఞానబోధ చేస్తుంది. చూడండి, ఎవడును తన కొరకే కాదు, ఎప్పుడు నా మేలే, ఎప్పుడు నా కుటుంబపు మేలే, ఎప్పుడు నా వర్గం మేలే. నా వర్గం వారు ఎవరెవరు ఉన్నారు, తన వర్గం వారిని చూడగానే మనిషి ఉప్పొంగిపోతుంటాడు. మీరు మావారేనా అంటూ ఉంటాడు. చూసారా? అంటే మనసులో ఎక్కడో ఉంది, ఆ భావం ఉంది, ఆ మూలం ఉంది ఎక్కడో. చక్కగా మీరు ఆలోచన చేయాలి. ప్రపంచమంతా నాదే, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు నా సహోదరుడే, నా సహోదరే అనేటువంటి భావం మనుషులు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే సమాజం బాగుపడుతుంది. ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. ఎదుటివాని కొరకు మేలు చేసే స్వభావం నీలో ఉంటే అది దైవ స్వభావం. నా కొరకే అనేటువంటి ఆలోచనతో నీవు ఉంటే నీవు స్వార్థంతో నిండినట్టు. స్వార్థంతో ఉన్నప్పుడు మనుషులు అపాయకరమైన కాలములనే చూస్తారు. స్వార్థం దేవుని లక్షణం కాదు. దేవుడు మనకు ప్రకృతినిచ్చాడు, తన కొరకు ఆలోచించుకుని కాదు, మన కొరకు ఆలోచించి. మన కొరకు ఆయన కష్టపడ్డాడు, తన కుమారుణ్ణి ఇచ్చాడు, నేటికి మనలను కాపాడుతున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. తన ప్రజల పట్ల ఆయన నిరంతరం ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన మంచివారి మీద, చెడ్డవారి మీద తన వర్షాన్ని కురిపింపజేస్తున్నాడు, తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నారు. చెడ్డవారి మీద, మంచివారి మీద తన వర్షాన్ని కురిపింపజేస్తున్నాడు. నిత్యము పనిచేస్తున్నాడు తండ్రి మన కొరకు, తన కొరకు కాదు, మన కొరకు. అందుకే ఆయన వ్రాయించిన మాటలు ఏమిటి? ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని మేలు కొరకు ఆలోచించాలి. అలాగే మరో చక్కని వాక్య భాగంలో ఫిలిప్పీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఇక్కడ
దేవుని విషయంలో కూడా మీ కొరకు మాత్రమే కాదు, ఎదుటివారి కొరకు ఆలోచించండి అని తెలియచేయబడింది. మీ కార్యములు మాత్రమే కాదు, ఆత్మ సంగతులలో కూడా, ఆత్మ విషయంలో కూడా ఎలా ఉండాలి? ఎదుటివారి కొరకు ఆలోచిస్తూ మీరు జీవించాలి. ఈరోజు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ప్రకటించాలనేటువంటి ఉద్దేశంతో నేను ఎందుకు ఉండాలి? నా భక్తి నాకు సరిపోతుంది కదా, 4 గోడల మధ్య నేను నేర్చుకుని దానిని పాటిస్తే సరిపోతుంది కదా అనేటువంటి ఉద్దేశం నాలో ఉండకూడదు. ఈ వాక్యాన్ని అనేకులకు ప్రకటించాలి, ఎందుకంటే ఎదుటివాని మేలు కొరకు నేను ఆలోచన చేయాలి, నా కొరకే కాదనేటువంటి స్వభావం ఎప్పుడైతే నాలో ఉంటుందో అప్పుడే కదా నేను దేవుణ్ణి ప్రేమించగలను. ప్రియులారు, ఇక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. ఫిలిప్పీలకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం, అలాగే 21వ వాక్యాన్ని కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఫిలిప్పీలకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదట 4వ వాక్యం చూడండి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఆ తర్వాత వ్రాయబడింది 5వ వాక్యం కూడా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మీలో ప్రతివాడు కూడా ఎలా ఉండాలో చూడండి, తన సొంత కార్యములను మాత్రమే కాక. సొంత కార్యం దగ్గర ఆగిపోయామంటే స్వార్థం చోటు చేసుకుంటున్నట్టు. ఇతరుల కార్యములను కూడా చూస్తున్నామంటే స్వార్థం లేనట్టు. చూసారా? మీలో ప్రతివాడు కూడా, సంఘంలో కూడా, దేవుని రాజ్యంలో కూడా ఎలా ఉండాలి? మీలో ప్రతివాడును తన సొంత కార్యములను కాదు, తన సొంత కార్యములను అలాగే చూసుకుంటాడు. అలాగని సొంత కార్యములు విడిచిపెట్టమని కాదు, నీ రక్షణ, నీ కుటుంబపు రక్షణ విడిచిపెట్టమని కాదు, మీ సొంత కార్యములను మాత్రమే గాక అంటే అక్కడితో ఆగిపోవద్దని. ఇతరుల కార్యములను కూడా చూడవలను. మన రక్షణ వదిలేసి మనము దేవుని మార్గంలో నడుచుకోకుండా కేవలం ఇతరులకు ప్రకటించడం మాత్రమే కాదు ఇక్కడ. మన రక్షణ, మన ఇంటి వారి రక్షణ, మన చుట్టూ ఉన్నవారి రక్షణ. మీలో ప్రతివాడును మీ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఇది, ఆ మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. అలాగే 21వ వాక్యాన్ని కూడా చూడండి. 21వ వాక్యం, ఫిలిప్పీలలో చాలామంది తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు, ఇతరుల కార్యాలను పట్టించుకోవటం లేదు. అందుకే అక్కడ పౌలు గారు రాస్తున్నారు చూడండి, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇక్కడ మరింత అర్థం వచ్చేటట్లుగా ఆయన మాట్లాడారు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే ఇతరుల కార్యములను చూడటం అంటే ఏమిటన్నమాట? యేసుక్రీస్తు కార్యములను చూడటం. చూసారా? చక్కగా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇతరుల కార్యములలోనికి మనం వెళ్ళామంటే, ఇతరుల కొరకు మనం ఆలోచిస్తున్నామంటే ప్రపంచమంతా నా కుటుంబమే, ఈ ప్రకృతి అంతా నా ఇల్లే. ఏ మనిషి అయినా తన ఇంటిని కూలగొట్టుకుంటాడా? అడవిని నరుకుతాడు, అక్రమంగా గనులు త్రవ్వుతూ ఉంటాడు, చెరువులను పూర్తి చేస్తుంటాడు. కానీ తన సొంత ఇంటిని పాడు చేసుకుంటాడా? స్వార్థం అండి, స్వార్థం. అంటే ఎక్కడో ఉంది చెరువు, దానిని పూర్తి చేసి నేను లేఅవుట్ల కింద చేసుకుని స్థలాలు అమ్ముకుంటే నాకు డబ్బులు కదా అనుకుంటాడు. కానీ ఆ చెరువు వల్ల ఎన్ని జీవులు తమ దాహార్తిని తీర్చుకుంటాయి. చెరువు ఉండటం వలన ఆ చుట్టూ ఉన్నటువంటి మనుషులు కూడా ఎంత ఉపయోగం. ఈ ప్రకృతి బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనేటువంటి విషయం వాడికి తెలుసా? తెలియదు. ఏదో ఉన్నాయి, మెషిన్స్ ఉన్నాయి, ప్రొక్లైనర్స్ ఉన్నాయి, బుల్డోజర్లు ఉన్నాయి, వాటన్నిటిని, ఆ యంత్రాలన్నిటిని ఉపయోగించి నేను చెరువు పూర్తి చేయాలి, నా దగ్గర ఉన్నటువంటి ధనంతో చెరువు పూర్తి చేయాలి అక్రమంగా, దానినంతా నేను కబ్జా చేసేయాలి, ఆక్రమించుకోవాలి అనుకునేటువంటి మనిషి ఇలా ఎంతమంది ఉన్నారు చెప్పండి? అందరూ ఇలాంటి వారిని ప్రశ్నించగలుగుతున్నారా? వాడు ఏదో చేసుకుంటున్నాడులే నాకెందుకు అని పోయేవారే చాలామంది. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిద్దాం అనుకున్నా మరలా వారిని వేధించడం, వారిని బెదిరించడం, వారిని లేకుండా కూడా చేసేయడం ఎన్నో జరుగుతున్నాయి. స్వార్థం ఇన్ని అనర్థాలకు దారితీస్తుంది. అయితే ఇతరుల కార్యములను చూడటం అనేది పరిశుద్ధ గ్రంథంలో ఎలా వ్రాయబడిందంటే యేసుక్రీస్తు కార్యములను చూచుచున్నట్టు. అందుకే దేవుని యొక్క జ్ఞానము కలిగిన వారు, దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటున్న వారు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగిన వారు ఇతరుల కొరకు ఆలోచిస్తారు.
ఇతరులు బాధపడుతుంటే సహించలేరు, ఇతరుల కొరకు ఏదైనా చేయాలనుకుంటారు. ఇతరుల యొక్క ఆనందాన్ని వీరి ఆనందంగా వారు భావిస్తారు. కనుక ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, ప్రపంచమంతా మీ కుటుంబమే, భూభాగం అంతా కూడా మీ ఇల్లే. ఈ భూమిని దేవుడు మనకు ఒక నివాసముగా ఇచ్చాడు, నివాస స్థలముగా ఇచ్చాడు, పొలిమేరలు ఏర్పరిచాడు. అంత మన స్థలమే, అంత మనదే. దేనిని పాడు చేయటానికి వీలు లేదు. మన సొంత గదిని, మన సొంత ఇంటిని, మన సొంత వాకింట్లను ఎలాగైతే మనం చూసుకుంటామో ప్రకృతిని కూడా అలాగే చూడాలి. ప్రయాణంలో వెళ్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ పాడేస్తూ ఉంటారు. వారు తిన్నటువంటి ఆహార పదార్థాలు వచ్చినటువంటి ఆ ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటినీ ఎక్కడ పడితే అక్కడ పాడేస్తూ ఉంటారు. క్లీన్లీనెస్ ఉండదు, అన్క్లీన్డ్. చూసారా? ఇలాంటి ప్రతి విషయంలో కూడా అది మీ ఇల్లు కాదు, మీరు వెళ్ళినటువంటి ఆ పర్యాటక ప్రాంతం కావచ్చు, లేకపోతే బంధువుల ఇళ్లకు ఊర్లకు మీరు వెళ్ళి ఉండొచ్చు. అది మీ ఇంటి ప్రాంతం కాకపోవచ్చు, అది మీ యొక్క పరిసర ప్రాంతం కాకపోవచ్చు. అయినప్పటికీ మీరు దానిని పాడు చేస్తానంటే ఎలా? అదంతా మీ ప్రాంతంగానే చూసుకోవాలి. ప్రపంచమంతటిని మీరు మీ ప్రాంతముగా, మీ జనులుగా స్వీకరించాలి. అప్పుడు దేవునిలో మీరు చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. దేవునిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమించగలుగుతారు. అలా ప్రేమించమని బైబిల్ చెప్పింది. అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యములను చూడండి అని ఎందుకు రాయబడింది? యేసుక్రీస్తు కార్యములు అంటే అర్థం ఏంటి? ఇతరుల కార్యములను చూడటమే యేసుక్రీస్తు కార్యములను చూడటం. మత్తయి సువార్తలో 25వ అధ్యాయం 31వ వాక్యం నుండి ఇప్పుడు మీరు తీయవలసినటువంటి అవసరం లేదు, తర్వాత మీరు చూడండి. సమయభావం వలన మీతో ఆ వాక్య భాగాన్ని ఇప్పుడు నేను చదివించడం లేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వాక్యం నుండి మీరు చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, మీలో ఎవడైనను ఇతరులకు చేస్తే, ఇదిగో మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులకు చేస్తే నాకు చేసినట్టే. అంటే వారి యొక్క అవసరతలలో, వారి యొక్క ఇబ్బందులలో మీరు పరామర్శించినప్పుడు, మీరు వారికి చేదోడు వాదోడుగా ఉన్నప్పుడు, మీ చేయూతను వారికి అందించినప్పుడు మీరు నాకు చేసినట్టే అని ప్రభువు అక్కడ తెలియజేస్తున్నారు. కనుక మనం ప్రభువుకు సేవ చేయాలి, ప్రభువుకు మనము మన యొక్క అర్పణలు ఇవ్వాలి, ప్రభువుకు మన చేయూతను అందించాలి, ప్రభువు కార్యములను మనం చూడాలి. అంటే అర్థం ఏంటన్నమాట? ఇతరుల కార్యములను మనం చూడటం, ప్రపంచమంతా మనదే అనుకోవటం, మిగిలిన మనుషులందరూ నా సహోదర సోదరీమణులే అనుకోవటం. ఇలాంటి భావనలు ఎవరైతే కలిగి ఉంటారో వారందరూ కూడా క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును కలిగి ఉన్నట్టు. వారందరూ కూడా స్వార్థమును వారి యొక్క జీవితంలో నుండి వెలివేసినట్టు. కానీ అలా కాకుండా నేనే బ్రతకాలి, నాదే జీవితం అని ఎవరైతే అనుకుంటారో వారంతా కూడా స్వార్థంతో నిండిపోయిన వారు అని అర్థం. అపోస్తలుడైనటువంటి పౌలు గారి మాటలను చూస్తుంటే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆయన నేను ఎందుకు బ్రతుకున్నానంటే మిమ్మును బట్టి బ్రతుకున్నానంటున్నారు ఆయన. ఇక అంతకంటే మంచి సాక్ష్యం ఇంకెక్కడైనా ఉంటుందా? నేను ఎందుకు బ్రతుకున్నానంటే ఈరోజు నేను గాలి పీలుస్తున్నాను, ఈరోజు నేను ఆహారం తీసుకుంటున్నాను, ఈరోజు నేను జీవించి ఉన్నాను, నా గుండె లబ్డబ్బని కొట్టుకుంటుంది, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్లో నేను ఇంకా బ్రతికున్నాను, మాట్లాడగలుగుతున్నాను, ఒక వ్యక్తిగా నిలబడున్నాను. దీనికి కారణం ఏంటంటే మిమ్మును బట్టి అంటున్నారు పౌలు గారు. మిమ్మును బట్టి అంటే ఆయన జీవితం ఇతరుల కొరకు ఆయన ఇక నిర్ణయించేసుకున్నారు. చూడండి ఆ మాటలను ఇప్పుడు మీరు పరిశుద్ధ గ్రంథంలో చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి ఇదే పత్రిక 1వ అధ్యాయము 24వ వాక్యం చూడండి. 24వ వాక్యాన్ని మీరు చూడగలిగితే ఈ విషయం మీకు చక్కగా అర్థమవుతుంది. పౌలు గారు ఏమంటున్నారు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వాక్యం, అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమయ్యున్నది. ఒక విధముగా అయితే నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండుట నాకు ఆనందమే, నాకు సంతోషమే, అదే నాకు మేలు. అయినా నేను ఈ శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది అంటున్నారు చూడండి పౌలు గారు.
అంటే ఈ ఫిలిప్పీయులను బట్టి, గలతీయులను బట్టి ఆయన ఎక్కడికైతే వెళ్ళి వాక్యాన్ని ప్రకటించి వారిని అందరినీ ఉజ్జీవింప చేయాలో, ఎవరికైతే పత్రికలను పంపించి వారిని అందరినీ మరలా క్రీస్తులోనికి తీసుకుని రావాలో, ఎవరినైతే గద్దించి, హెచ్చరించి, బోధించి వారిని అందరినీ దేవుని కొరకు నిలబెట్టాలో, ఎవరికైతే సువార్తను ప్రకటించి వారందరినీ క్రీస్తు కొరకు రక్షించాలో వారందరి నిమిత్తం ఈయన బ్రతుకున్నారు. చూసారా? నేను ఎందును బట్టి ఈ శరీరమునందు నిలిచి ఉన్నానంటే ఇదిగో మిమ్మును బట్టి అంటున్నారు. చెప్పగలరా ఈ మాట ఎవరైనా? ప్రస్తుతం ఉన్న భక్తి జీవితంలో ఎవరైనా ఈ మాట చెప్పగలరా? నేను నా కోసం జీవించటం లేదు, నా చుట్టూ ఉన్నటువంటి సమాజం కోసం నేను జీవిస్తున్నాను అనేటువంటి మాట ఎవరైనా చెప్పగలరా? అదే అసలైన భక్తి. అపాయకరమైన కాలములు మనుషుల వలన ఈ అపాయం వచ్చేసింది. ఈ మనుషులు దేని వలన ఈ అపాయం తెచ్చేశారనగానే ఇదిగో మొట్టమొదట సూచింపబడినటువంటి లక్షణం ఏంటంటే స్వార్థం. స్వార్థం. దేవుని వాక్యం తెలియని వారిలో స్వార్థం ఉందంటే సరేలే అనుకోవచ్చు, ఎందుకంటే ప్రారంభం నుండి అదే కదా వాడు. కానీ దేవుని వాక్యం తెలుసుకున్న వారిలో కూడా ఈరోజు స్వార్థం. దేవుని వాక్యం తెలుసుకున్న వారిలో కూడా నిలువెత్తు స్వార్థం. అన్నీ తెలిసి స్వార్థపరులు వీరు, ఏమీ తెలియని స్వార్థపరులు వారు. అయితే స్వార్థం లేని ప్రేమతత్వంతో నిండిపోయిన వారు ఎవరు? ఏమి సాధిద్దామని, ఈ లోకములో ఏమి సాధిద్దామని ఈ స్వార్థంతో? సంఘములో కూడా స్వార్థమైనా నేను, నా వారు, నా కుటుంబము, నా స్నేహితులు, నేను ఇష్టపడిన వారు, నా వర్గం, నా కమ్యూనిటీ, ఇలా గోడలు కట్టుకుంటున్నారా? స్వార్థాన్ని పెంచి పోషిస్తున్నారా? ఒక పామును పాలు పోసి పెంచినట్టే స్వార్థాన్ని పెంచితే అది చివరకు మిమ్మల్ని కాటేస్తుంది, అపాయకరమైన కాలములను సృష్టిస్తుంది. మనుషులకు ఆ స్వార్థం వలన అపాయమే తప్ప మేలు లేనేలేదు. కనుక స్వార్థాన్ని వేడండి. పౌలు గారి మనస్సును చూడండి, క్రీస్తు యేసు మనస్సును చూడండి, మీకు అర్థమవుతుంది. పౌలు గారి మాటలను మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఆయన తన్ను బట్టి ఆయన జీవించటం లేదు, జీవించవలసిన అవసరం లేదంటున్నారు. మిమ్మును బట్టి నేను జీవించటం మరీ అవసరమై ఉన్నది అని పౌలు గారు మాట్లాడుతున్నారు. కనుక ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా అర్థం చేసుకున్న వారై, ఎప్పటికీ మరిచిపోని వారై, హృదయమందు స్థిరపరచుకున్న వారై, ఇక మీదట నేను స్వార్థంతో ఉండకూడదు, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన దేవుని మాటలను నేను విశ్వసిస్తున్నాను, నేను స్వార్థంతో ఉండను, దేవుని కొరకు బ్రతుకుతాను, ప్రేమతత్వంతో మెలుగుతాను అని మీరు చక్కగా మంచి నిర్ణయాలు తీసుకుంటే దేవుని వాక్యం మీలో ఫలిస్తుంది, పరలోక రాజ్యమునకు అర్హులవుతారు. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఈ సమయం ముందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైన మీ సంగతుల నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మీ వాక్యమును ప్రతిఫలింపజేసుకుని తండ్రి, స్వార్థం అనేటువంటి గుణమును మేము పూర్తిగా మాలో నుండి తీసివేసి ప్రేమతో మేము నిండి మా కొరకు మాత్రమే కాక ఇతరుల కొరకు కూడా మేము ఆలోచన చేయగలిగే గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించమని, క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఆ మనస్సును మేము ధరించుకోవటానికి సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట
మీకు శుభములు.